जय श्री राम। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। రాష్ట్రంలో గత కొన్ని నెలల నుంచి హిందువుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇన్ని దాడులు జరుగుతున్నా కానీ రాష్ట్రంలో రోజు రోజుకి చెలరేగిపోతూనే ఉన్నారు. మరి నిన్న ఏదైతే ఉందో మహాశివరాత్రి సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి ఏదైతే ఉందో గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా వీరభద్రస్వామి దేవాలయం ఉత్సవం జరుగుతూ ఉంటుంటే కొంతమంది అల్లలకు మోకలో రాళ్ళు విసరడం జరిగింది. ఆ రాళ్ళు విసరడంలో చాలా మంది హిందువులు తీవ్రంగా దెబ్బలు తింటమే కాకుండా అక్కడే ఉన్న పోలీసు వారు జై శ్రీరామ్ ఏదైతే స్వామివారి ఊరేగింపు జరుగుతూ ఉంటుంటే అక్కడే ఉన్న మా మహిళలు చిన్నపిల్లలు మొత్తం కూడా స్వామివారికి హారతలు ఇస్తూ ఉంటుంటే ఆ పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని రాళ్ళు వేయడం కూడా జరిగింది. పోలీసు వారైతే తీవ్రంగా ఆ మహిళలు చిన్నపిల్లలను కూడా చూడకుండా కూడా కొట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే కృష్ణా జిల్లా పెడన కానీ దాచిపల్లి కానీ ఏదైతే కొన్ని ప్రాంతాల్లో హిందువుల మీద తీవ్రమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ తీవ్రమైన దాడులను హిందూ చైతన్య వేదికగా తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఏం పాపం చేశాం, మరి మేము ఉత్సవాలు జరుపుకోకూడదా? ఉత్సవాలు జరుపుకుంటే శోభయాత్ర జరుపుకుంటే ఈ రాళ్ళేయటం ఏంటి? సంస్కృతి ఏంది? మేము హిందువులు శాంతియుతంగానే ఉంటాం, ఎవరికి కూడా ఎలాంటి హాని జరగం. కానీ మా దేవాలయాలు మా సత్రాలు కూడా ఆక్రమించుకొని తీవ్రంగా మళ్ళీ వాటిని న్యాయబద్ధంగా పోరాటాలు చేస్తున్నా కానీ మా మీదే కేసులు పెడతా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? కొంతమంది అయినా గ్రహించుకొని హిందూ సమాజం శాంతియుతంగా ఉంటుంది, ఇది చేసేది కరెక్ట్ కాదని చెప్పి ఆలోచన చేసుకోవాలి. యావత్ హిందూ సమాజం ఏంటి దుర్మార్గాలు, మన మీదే దాడులు జరుగుతాయని చెప్పి చేస్తుంది. దీని విషయంలో భవిష్యత్తులో హిందూ చైతన్య వేదిక ఇక్కడ ఎన్ని శుద్రశక్తులు పనిచేస్తున్నాయి, ఏంటి ఈ రాళ్లదాడులు ఏంటి, డైరెక్ట్ గా ఉత్సవం జరిగే సమయంలోని ఈ రాళ్లదాడులు చేయటం ఏంటి? ఉదాహరణ దాచిపల్లిలో మొన్న ఛత్రపతి శివాజీ జయంతి జరుగుతుంటే అక్కడ కూడా రాళ్లదాడి జరిగింది. డి కోట అక్కడ కూడా రాళ్లదాడులు జరుగుతున్నాయి. ఏంటి దుర్మార్గాలు? వీటన్నిటి మీద కూడా హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయాల మీద తీవ్రంగా ఖండించి నిందితుల మీద శిక్షలు వేయించాల్సింది పోనిచ్చి ఏదైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యతల మీద కేసులు పెడుతున్నారు తప్ప నిందితులను మాత్రం పక్కదావ పట్టిస్తున్నారు. ఏదైతే ఎస్ఐ గారు ఉన్నారో సిఐ గారు ఉన్నారో నిందితుల్ని కంట్రోల్ చేయాల్సింది పోనిచ్చి జై శ్రీరామ్ అని చెప్పి స్వామివారికి హారత పడుతుంటే చిన్న పిల్లల్ని మొత్తాన్ని కూడా కర్రలతో లాఠీలతో కొట్టారు. ఇది చాలా దుర్మార్గం. కనీసం ఈ రోజు కూడా మా హిందూ కార్యకర్తలను వెంటనే విడుదల చేసేసి సిఐ గారిని ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలి. ఇంత దుర్మార్గమా? ఏది హారతలు బట్టి మహిళలను కూడా చూడకుండా చిన్న పిల్లలను కూడా చూడకుండా కొట్టడమా? దీన్ని తీవ్రంగా హిందూ చైతన్యం ఖండిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటన్నిటి మీద కూడా తీవ్రంగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకునే సమయంలో కేంద్ర గవర్నమెంట్ కి మేము ఫిర్యాదు చేస్తాము. ఒక కమిటీ కూడా ఎందుకు ఇక్కడ రాష్ట్రంలోనే ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి కూడా కమిటీ తీర్మానం చేయాలి. మీరు కమిటీని వేయాలి. అలాగే ఎన్ఐఏకి కూడా మేము లేఖలు రాస్తాము ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపై. ఏది ఏమైనా కానీ దీని వెనకమాల ఎవరో కొన్ని శుద్రశక్తులు ఉన్నాయి. ఆ శుద్రశక్తుల్ని పోలీసు వారు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిఘా ఉంచి కఠినమైన చర్యలు తీసుకోవాలి. కానీ దుర్మార్గంగా జరుగుతుంది రాష్ట్రంలో. మరి రాయచోటిలో బ్రహ్మోత్సవం చేయొద్దని చెప్పి అక్కడ ఉన్న సిఐ గారు కూడా చెప్పడం చాలా దుర్మార్గం. అంటే హిందువులు శోభయాత్ర చేసుకోకూడదా? హిందువులు పండుగలు జరుపుకోకూడదా? అధిక సంఖ్యలోనే హిందువులు రావాలా? 2-3 వచ్చి దేవుడి కార్యక్రమం చేసుకోవాలా? తరతరాలు కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వస్తుంటే ఏంటి దుర్మార్గాలు? దీన్ని తీవ్రంగా హిందూ చైతన్య వేదిక ఖండిస్తుంది. రాష్ట్రంలో ఎలాంటి సంఘాలు జరిగినా కానీ ఇది ముస్లిం సమాజమే బాధ్యత వహించాలి. మేము హిందువులం శాంతియుతంగా ఉంటాం. ఎవరి మీద ఈ రోజు కూడా ఒక చిన్న చీమకు కూడా హాని జరపని శాంతియుతులం. కానీ ఇలా మా మీద దుర్మార్గంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. విదేశీ జెండా చూపించడం, శోభయాత్రలకి రాళ్ళేయటం ఏంటి దుర్మార్గాన్ని? ఏది ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించాలి. ఏదైతే బాధ్యతలు ఉన్నారో ఆ బాధ్యతల మీద కూడా సిఐ గారు లాఠీ చేశారు, ఎస్ఐ గారు లాఠీ చార్జ్ చేశారు. సిఐ గారిని ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. మా ఏదైతే హిందువులు ఉన్నారో వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న హిందూ చైతన్య వేదిక పల్నాడు జిల్లా హిందూ చైతన్య వేదిక మండలాధ్యక్షుని మాట్లాడుతున్నాను. నా పేరు సుబ్బారావు వాయిరి. మొన్న 3వ తారీఖున సత్యసాయిబాబా జిల్లా రాయచూట్లో వీరభద్రస్వామి ఊరేగింపు మీద జరిగిన రాళ్లదాడి గురించి మేమంతా చింతిస్తున్నాం. ఇటువంటి దాడుల్ని ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి అన్ని మతాల యొక్క స్వేచ్ఛలను కాపాడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి దాడులు చేసిన వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. కనుక
ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే హిందువులకు ఒక భరోసా ఇవ్వాలని మేము తెలియజేసుకుంటూ, కొన్ని చోట్ల అకారణంగా గొడవలు సృష్టించడం కోసం హిందూ సమాజాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఈ దాడులను కూడా మేము ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి అన్ని సామాజిక వర్గాలకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వం కల్పిస్తుందని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.